పెద్ద సమస్య వచ్చి పడింది. ఒకే రోజు దసరా పండుగ, గాంధీ జయంతి రావడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. ముక్కా మందు లేకుండా దసరా పండుగ జరగదు. గాంధీ జయంతి రోజున ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆ రెండూ అమ్మకూడదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలి? వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా, లేక నిబంధనల్ని బేఖాతరు చేస్తారా? అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, అంటే ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా మందు షాపులు బంద్, డ్రై డే నడుస్తుంది. పబ్లు, బార్లు ఉండవు. మాంసం దుకాణాలను కూడా తెరవకూడదు. దశాబ్దాలుగా ఈ నియమ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఎక్కడైనా ఎవరైనా కాదు కూడదు అని మద్యం, మాంసం దుకాణాలు తెరిచి వ్యాపారం చేశారంటే, అవి అధికారుల కళ్లపడ్డాయంటే వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, కేసులు పెడతారు. దసరా రోజున సంబరాలు అంబరాన్నంటుతాయి. విజయదశమి సందర్భంగా దేశమంతా మందు, మాంసంతో నాన్ వెజ్ ప్రియులు పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఆ పని చేయడానికి లేదు. కారణం అక్టోబర్ 2న, అంటే గాంధీ జయంతి రోజునే దసరా పండుగ ఉండడంతో ప్రజలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. మందు ముక్క లేకుండా విజయదశమి జరుపుకోవడం ఎలా అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తోంది. దసరా పండుగ రోజున సాధారణంగా మాంసం, మందు విక్రయాలు అధికంగా ఉంటాయి. అయితే ఈసారి అక్టోబర్ 2న మాంసం, మందు దుకాణాలు మూసివేయాలి కాబట్టి నాన్ వెజ్ ప్రియులకు, మందుబాబులకు తీవ్రస్థాయిలో అసౌకర్యం కలగనుంది. పండగ వేడుకల్లో వినియోగించే మాంసం, మందు అక్టోబర్ 2న అందుబాటులో ఉండదు కాబట్టి వినియోగదారులు ముందు జాగ్రత్తలు పడుతున్నారని సమాచారం. గాంధీ జయంతి రోజే వస్తుంది కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ ఏం అమ్మడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ అధికారులు ముందే చెప్పడం జరుగుతుంది. ఆ రోజుకి ఏంటంటే కస్టమర్లకు కూడా మనం ముందు రోజే చెప్తాము, గాంధీ జయంతి ఉంది, దుకాణం బంద్ ఉంటుంది అనేసి. లేదంటే తర్వాత తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే గాంధీ జయంతి రోజు పండుగ రావడం వల్ల ఈ వ్యాపారస్తులకు ఒక విధానంగా దెబ్బనే పడుతుంది. గాంధీ జయంతి పవిత్రతను కాపాడడమే ప్రధాన ఉద్దేశంగా మందు, మాంసం అమ్మకాలు ఉండవు. ఆ విషయాన్నే అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 2న ఎవరైనా మాంసం లేదా మద్యం విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అంటున్నారు.